కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, నేషనల్ మీడియా వైడ్గా వైరల్ అవుతున్న అంశాలు ఏంటంటే, ఆవిడెప్పుడు ఘాటుగా స్పందించరు. ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే పార్లమెంట్ సాక్షిగా దానికి కౌంటర్ అటాక్ కానీ డిఫెన్స్ ఆడుతారు, కానీ తనకు తానుగా ఎప్పుడు చేయరు. అలాంటిది ఆవిడ కాంగ్రెస్ సిగ్గుండాలి అని ఒక కామెంట్ చేశారు. సో అంటే అంత అగ్రెసివ్గా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఒకసారి వార్త చూస్తే, ఎమర్జెన్సీ తరహాలో బాధపడాల్సి వస్తుంది. ఏఏ సమ్మిట్లో అర్ధనగ్న నిరసనపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి ఈనాడు పత్రిక ఒక ప్రత్యేక కథనం రాస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు. కృత్రిమం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదైతే ఉందో ఆ సమ్మిట్కి సంబంధించి మొన్న ఢిల్లీలో సుమారుగా 154 దేశాలకు సంబంధించిన టెక్ దిగ్గజాలు కానీ, సీఈఓలు, అలాగే ఆయా రాష్ట్రాల ప్రధానులు, అధ్యక్షులు కూడా, ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు కూడా వచ్చి అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కానీ, అలాగే ఇటువైపు ప్రధానమంత్రి మోదీ గారి కలుస్తున్నారు. మోదీ గారు కూడా రోజుకి సుమారుగా 10కి పైగా ఫారిన్ డెలిగేట్స్ని వాళ్ళతో కలవడం, ఏఐకి అత్యంత కీలకమైన ప్రదేశం భారత్ అనే చెప్పడం. ఇప్పటికే ఏఐ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఆ క్రెడిట్ మాదే అని వీళ్ళు ఒకవైపు చెప్తుంటే, దానికి కాంగ్రెస్ వాళ్ళు ఆ ఏఐ సమ్మిట్కి వెళ్ళి అర్ధనగ్నంగా చొక్కా విప్పేసి తిరగడం, నిరసన తెలియజేయడం, అమెరికాకి లొంగిపోయారన్నట్టుగా నినాదాలు చేయడం అని చేశారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్లో సెకండ్ కేటగిరీ నాయకులుగా ఉన్నారు కూడా. సో దాని మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేసినందుకు ఆ పార్టీకి సిగ్గుండాలి అని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఆ పార్టీ విచారించిన రీతిలోనే ఏఏ సమ్మిట్ వద్ద నిరసన నిర్వహించినందుకు బాధపడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి సమయంలో ఎమర్జెన్సీ విధించారు ఆవిడ. సో అది ఇప్పటికీ కాంగ్రెస్కు ఒక మచ్చగానే ఏర్పడింది. అలాగే ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ లెవెల్కి ఇండియా వెళుతున్న తరుణంలో ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలియజేయడం అనేది నిజంగా అటువంటి మచ్చే మరలా కాంగ్రెస్కి ఏర్పడుతుందనేది ఆవిడ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. రాజకీయ కోణంలో రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అలాగే ఈ చర్య వల్ల దేశ ప్రజల పరువేం పోలేదని, కాంగ్రెస్ పరువే పోయిందని 90% మంది ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. సో అక్కడికి వెళ్ళి హడావిడి చేసి ఇప్పుడు మన ఇంటికి గెస్ట్ వచ్చాక వాడెదురుగే మనం కొట్లాడుకుంటే గెస్ట్ దగ్గర ఎంత చిన్నతనంగా ఉంటుంది. సో అలాంటి చిన్నతనం ఏం అవ్వలేదు, మీ సంగతి అందరికీ తెలిసిపోయింది. ఆ 90% ప్రజలు మీ గురించి ఎవరు ఆలోచించారు. ఎందుకంటే ఇవాళ ఏ టెక్నాలజీ జెన్జీ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎవరు ఇలాంటి పట్టించుకోరు, ఏముందిలే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఆవిడ ప్రధాన వార్తగా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. రాష్ట్రాల స్థాయిలో రాజకీయపరమైన అంశాల కారణంగా బడ్జెట్లో కేటాయింపులు ఖర్చు కావడం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంటే మాకు పెట్టుబడుల ద్వారా లేదంటే ట్యాక్సుల ద్వారా వచ్చేవన్నీ మాకు రాష్ట్రాలకు రావాల్సిన పెట్టుబడులు రావాలి, ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, ఇవ్వాల్సిన నిధులు దారి మళ్లించేస్తుంది, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు. భాజపా కేంద్ర పాలిత రాష్ట్రాల వరకే, భాజపా ప్రభుత్వ పాలిత రాష్ట్రాల వరకే ఇస్తున్నారుగా తప్ప అందరికీ ఇవ్వట్లేదు అనేది కూడా ఒక వ్యాఖ్యానం చేశారు. అయితే దాని మీద ఎంతవరకు మీరు దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు, ఏదైతే కాగ్ నివేదిక ప్రకారం అవన్నీ యూటిలైజ్ చేయట్లేదని కూడా తెలుస్తుంది. కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ సంబంధించి కూడా ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇది నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు స్పందించే వ్యక్తి ఈ విధంగా స్పందించడం అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జనరల్గా అమిత్ షా గారు, మోదీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ప్రతి ఒక్కరు కూడా, నడ్డా గారు ఒక్కొక్కరుగా మాట్లాడతారు. బట్ ఇక్కడ ఈవిడ ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ భాజపాకి ఒక యుక్త వయసులో అధ్యక్షుడైన నితిన్ నబీన్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఒక్కసారి వ్యాఖ్య చూస్తే, పాక్ అనుకూల శక్తులతో రాహుల్కు సంబంధాలు. భాజపా అధ్యక్షులుగా ఉన్న నితిన్ నబీన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. పాక్ అనుకూల శక్తులతో రాహుల్కు సంబంధాలు, దేశ వ్యతిరేకతలో ఆయనది నెహ్రూ వారసత్వం. భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు. అంటే ఈ ఒక 45 ఏళ్ల నితిన్ నబీన్కి అధ్యక్ష పదవి చేపట్టారంటే ఆయన ముందు ఇంతకుముందు ఎన్ని రాష్ట్రాలని భాజపా ప్రభుత్వం వచ్చేలాగా కష్టపడ్డారో, లేదా కూటమి ప్రభుత్వాలు ఏర్పడేలాగా అహర్నిశలు శ్రమించారో దానికి సంబంధించి ఆయనకి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. సో మోదీ గారు లాంటి వాళ్ళు కూడా ఆయన్ని ప్రశంసించారు. అయితే ఇక్కడ నితిన్ నబీన్
కూడా ఒక ఘాటైన వ్యాఖ్య చేశారు. పాక్తో సత్సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా కొన్ని విమర్శలు చేశారు. ఎందుకంటే ఇంతవరకు ఎన్ని విమర్శలు చూసినా కూడా క్యాండిల్ ర్యాలీలు, మౌన ప్రదర్శనలు చేశారు తప్ప పాక్ మీద ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా అటాక్ చేయలేదు. ఒక్క మోదీ ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఇది పోయించేలాగా ఆపరేషన్ సింధూర్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దాని మీద ఇంకా వాళ్ళు ఏవేవో రకరకాలుగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మత సామరస్యంగా లేదు, మతపరమైనవి చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి మతపరమైనవి చేస్తున్నారు, ట్రిపుల్ తలాక్ ఎందుకు ఉంది? ఒక వర్గానికే ఎందుకు ఫేవర్గా చేస్తున్నారు? ఒక వర్గానికే 5 పెళ్ళిళ్ళు పర్మిషన్ ఏంటి? ఒక వర్గానికే కోర్టులతో సంబంధం లేకుండా సెపరేట్గా వాళ్ళకు ఒక మతపరమైన కోర్టు ఉండడం ఏంటి? అది నిర్ణయించడం ఏంటి? ఇది ఎక్కడ రాజ్యాంగం? అంటే ఏ మతానికి కానీ, ఏ జాతికి కానీ, ఏ భాషకు కానీ, ఏ ప్రాంతానికి కానీ ప్రాధాన్యత లేని ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం. ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంకి సంబంధించి ఈ లూప్ హోల్స్ ఏంటి? ఎవరికి తెలుసు ఇవన్నీ? ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ రాజ్యాంగంలో ఒక్కొక్క ఆర్టికల్ బయటకు వస్తుంటే నిజంగా ఓకే, ఎట్లా ఏంటిది, ఎందుకు ఇలా రాసుకున్నారు, దాన్ని ఎందుకు రాజ్యాంగం బలపరిచేసి స్ట్రాంగ్ బుక్గా డిసైడ్ చేశారు? లక్కీగా సవరణ చేసుకోవచ్చు, దానికి ఎంత మెజారిటీ ఉంటే మార్చొచ్చు అని చిన్న పెట్టారు కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం. లేకపోతే ఈ పాటికి మరలా తురుస్కులో, బహమనీ సుల్తాన్లో లేదా నవాబ్లో పరిపాలించిన పాలనలా తయారైపోయేది ఈ పాటికి. సో అదే దాని మీద ఈయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడానికి ఇటువంటి రీజన్స్ కూడా కారణమై ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం. కేంద్ర భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వకుండా ఆయన 247 విదేశీ పర్యటనలు చేశారని, భారత వ్యతిరేక, పాకిస్తాన్, చైనా అనుకూల శక్తులతో రాహుల్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది ఆయన ఆరోపించడమే కాదు, ఒక 3 నెలల కిందట శామ్ పిట్రడో అని ఒక ఆయన కాంగ్రెస్కి విదేశీ వ్యవహారాలు చూసే ఒక నాయకుడు, ఆయన క్లియర్గా చెప్పేశాడు. ఆయన రాహుల్ గాంధీ ఏదైతే భారత ప్రభుత్వాన్ని దించేసే విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటితో కలవడానికి రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళారని చెప్పారు. పైగా రాహుల్ గాంధీ గారికి శామ్ పిట్రడో అనే వ్యక్తి ఒక మెంటర్గా, ఒక గైడ్గా కూడా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక 3 నెలల కిందట నేషనల్ మీడియా వైజ్గా చాలా హల్చల్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అక్కడక్కడ చిన్న ఆర్టికల్గా వచ్చింది తప్ప పెద్దగా దాని మీద దుమారం రేగలేదు. బట్ నేషనల్ మీడియాలో ఏ పార్టీకి కొమ్ముకాయని కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటి ద్వారా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. సో వాటి మీద కూడా ఇక్కడ నితిన్ నబీన్ ఈ విధంగా వ్యాఖ్య చేశారు. అయితే ఆయన ముత్తాత నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వ్యక్తిగత స్వార్థం కోసం దేశ ప్రయోజనాలు పట్టించుకోకుండా రాజీవ్ మిషన్ను మొదలుపెట్టారని, అనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దాన్ని కొనసాగించారని, ఇప్పుడు రాహుల్ కూడా వారి బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. అంటే వాడు వచ్చి ఓచకోత కోసేస్తుంటే రాజీవ్ మిషన్ అంటే కాంప్రమైజ్ అంట. వాడు వచ్చి మనకు చంపేస్తూ బాంబు బ్లాస్టులు అన్నీ చేస్తుంటే నన్ను వద్దు ప్లీజ్, ఏదో లాహోర్కు బస్సులు వేసామని, ఏదంటే ఎక్కడికక్కడికి ట్రైన్ వేద్దాం, రావులపిండి ఎక్స్ప్రెస్ నడిపిద్దాం. ఎందుకబ్బా, వాడు మూర్ఖుడు, వాడు మారడు. ఎందుకు మీకంతా వాళ్ళ మీద అంత ప్రేమ? భారత్ మీద ఎందుకు సవత్తల్లి ప్రేమ? సో దాని మీద ఇక్కడ చాలా ఘాటుగా విమర్శించారు. ఇంకోటి కూడా చూడాలి, గత వారం ఢిల్లీలో జరిగిన ఏ సమ్మిట్లో భారత యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని రాజీవ్ పటార్ నినాదంతో చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో నితిన్ నబీన్ బుధవారం బీహార్లోని పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్, చైనా అనుకూలమైన బిలియనీర్ జార్జ్ సోరస్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమార్, కెన్యా ఫైనాన్షియల్ షకీర్ మొరలితో రాహుల్కు దగ్గర సంబంధాలున్నాయని, ఆయన రాజకీయాలను ప్రజలు, యువత అర్థం చేసుకున్నారని నబీన్ పేర్కొన్నారు. అంటే ఇక్కడ పేర్లతో సహా ఇక్కడ చూడండి, పాక్, చైనా అనుకూలమైన బిలియనీర్ జార్జ్ సోరస్, ఒక డబ్బున్న వ్యాపారవేత్త, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్, ఒక అమ్మాయి, కెన్యా ఫైనాన్షియల్ షకీర్ మొరలితో రాహుల్కు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇవి సాక్ష్యాలతో సహా నితిన్ నబీన్ విమర్శించారు. అంటే దీని మీద ఒక కూలంకుషంగా మనం చర్చించుకుంటే ఇక ఒక రోజు సరిపోదు, అంతగా ఉన్న విమర్శలు అయితే నడుస్తున్నాయి.